అన్ని వర్గాలు చూడదగ్గ సినిమా డార్లింగ్ వైదిస్ కొలవరి సినిమా యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. డార్లింగ్ వైదిస్ కొలవరి చిత్రం ప్రమోషన్లో భాగంగా శనివారం వైజాగ్లోని గ్రీన్ పార్క్ హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమా జూలై 19న విడుదలవుతుందన్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రం నిర్మించారని తెలిపారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు. తనని నేను స్వరసాగర్ అని ముద్దుగా పిలుస్తానని గుర్తు చేశారు. వివేక్ సాగర్కి ఇది 25వ చిత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. ఇది అతని కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందన్నారు. చిత్రం ప్రమోషన్కి ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది. జూలై 19th అయితే మేమందరూ రెడీగా ఉన్నాం. అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్, దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసేంత గొప్పగా వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు. U/A రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు. సో మీకు U/A అంటే తెలుసుకో, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్. తను కూడా దారిలో వస్తుంది. కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను. నభా నటేష్ కూడా దాదాపు ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ, అంటే షీ హ్యాడ్ పర్సనల్ ఇంజురీ, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను మళ్ళీ సినిమాలు కంబ్యాక్ కాదులే కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది పనికి, మళ్ళీ డ్యూటీ ఎక్కింది బేసికలీ. ఈ చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ మాతో పాటు ఇంకా ముఖ్యమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. మురళీధర్ గౌడ్ గారు కానివ్వండి, లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నా మరో స్నేహితుడు వివేక్ సాగర్, మేమందరం ముద్దుగా ఆయన్ని స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం. రాహుల్ గారు పెట్టాడు ఆ పేరు, రాహుల్ రామకృష్ణ. సో వివేక్ సాగర్ది ఇది 25th ఫిలిం. అండ్ 25th ఫిలిం. అండ్ ఇప్పటికీ 3 పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు. చాలా వీఆర్ వెరీ హ్యాపీ విత్ హిస్ మ్యూజిక్. అంటే ఏళ్ల తరబడి నేను వివేక్ సాగర్తో అంటే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టే. మేము హైదరాబాద్లో మేమందరం కలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఇట్లాంటి ఒక గొప్ప ఇదొక ఆయనకి ఈ ఆల్బమ్ ఒక మైల్ రాయిగా నిలిచిపోతుందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నా. ఇది పెళ్ళి బేస్డ్ ఉండే ఒక థీమ్. ఇది బాగాలేదా స్పీచ్? అంటే ఆయన మరి నమస్కారం. వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. లాస్ట్ ఐ థింక్ ఒక 1 month సోలో బ్రతికే సో బెటర్ షూట్ చేశాను నేను ఇక్కడ. బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము. యూ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. చాలా we only had male gaze, okay? Male gaze. Male perspective. Male perspective. Like what? About husband problems and all that. Okay. So Darling is is very close to my heart, and it's a fun entertainer. మీరు ట్రైలర్ చూసే ఉన్నారు అనుకుంటా. ఇట్స్ గోన్ టు బి అ లాఫ్టర్ రైడ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్, ఇమోషన్స్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అండ్ వీ హ్యావ్ అవర్ తేజ, విష్ణు అండ్ ఆబ్వియస్లీ ప్రియమైన దర్శి. we've had a lot of fun shooting for this film. మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఎస్. సో జూలై 19th డార్లింగ్ సినిమా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వెళ్ళి ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వరకు మమ్మల్ని మాట్లాడమన్నారు కానీ దర్శి చాలా ఫాస్ట్గా మాట్లాడి ఆపేసిండు. ఇట్లా దర్శి. నమస్తే అండి, నా పేరు విష్ణు. థ్యాంక్ యూ. లేట్ అయింది. హైదరాబాద్ వాళ్ళు ఏంటంటే సారీ లేట్ అయింది. హైదరాబాద్ వాళ్ళు అంటే మాకు అలవాటు అంటే లేట్ రావడం, కానీ ఈరోజు నార్మల్గా లేట్ అండి, నిజంగానే లేట్ అయింది. మేము కావాలని రాలేదు, క్షమించండి. ముందుగా ఈ సినిమా ఒక రకంగా చూస్తే ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అండి.
ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎట్లా ఎంత డీప్గా ఉండొచ్చు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు